ఇక్కడ యెరూషలేములో గొర్రెల ద్వారం అనబడిన ఎబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు ఉందంట. ఆ కోనేరులో దానికి ఆ కోనేరులోకి ఒక అలవాటు ఉంది. ఏంటి అలవాటు అంటే ఏంటంట, ఆయా సమయాలలో ఏ సమయమో తెలియదు ఆయా సమయాలలో ఎవరు వస్తారంట, దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించిన కలదు. ఇక్కడ చూడండి, నీళ్లు కదిలించేది ఎవరు? దేవుని యొద్ద నుండి. దేవదూత అంటే దేవుని యొద్ద నుండి పంపబడిన దేవుని యొక్క ఒక సాధనం. దేవదూత ఎవరు? దేవుని యొక్క సాధనాలు. దేవుని యొక్క సాధనముగా దేవదూత ఏం చేయడానికి వచ్చిందంటే, నీళ్లు కదిలించడానికి పరలోకంలో నుండి భూలోకంలోనికి ఎక్కడికి వచ్చింది? బెతెస్దా అనబడిన కోనేటి దగ్గరికి వచ్చింది. వచ్చినప్పుడు ఎప్పుడు వచ్చిందో తెలియదు, ఎవరికి తెలియదు, కానీ వస్తుంది నమ్మకం. ఎప్పుడు వచ్చిందో తెలియదు, ఎలా వచ్చిందో తెలియదు, కానీ వాళ్ళ నమ్మకం ఏంటంటే కోనేటిలోకి దేవదూత దిగుతుంది, నీళ్లు కదిలిస్తుంది. ఆ సమయంలో ఎవరు స్వస్థపడతారు? మొట్టమొదట ఎవరు దిగుతారో వారికి ఏం కలిగింది? స్వస్థత కలిగింది. ఇక్కడ చూడండి, వాళ్ళ అనేకులంట ఆ కోనేటి దగ్గర ఏం చేశారంటే పడి, ఆ కోనేటి దగ్గర గుంపులుగా పడి ఉన్నారంట. ఏం చేయాలని? నేను మొదలు దిగాలి, నేను స్వస్థపడాలి, నేను వెళ్ళిపోతాలి, నాకు ఆరోగ్యం కావాలి, నేను బాగుపడాలి అని అనేక రకాలైన పరిస్థితుల్లో నలిగిపోయే మనుషులు ఏం చేశారంటే కోనేటి దగ్గరకు వచ్చి కాపలాగా వస్తూ ఉన్నారు. అప్పటికే అనేకులు స్వస్థత పొందారు. కానీ ఇక్కడ చూడండి, అక్కడ ఎవరున్నారంటే మొదటి ఎవడ జీవనం వాడు బాగుపడను, ఎట్టి వ్యాధి గల వాడైన వాడు బాగుపడను కనుక ఆ మండపంలో రోగులు, కుంటివారును ఓసకాలు చేతులు. ఇక్కడ చూడండి, అనేకులు ఈ దినాల్లో మందిరానికి ఎవరొస్తారండి? అన్ని జనంలో ఎవరు వస్తారు? బలహీనులు ఎవరో వారే వస్తారు, వ్యాధిగ్రస్తులు ఎవరో వారే వస్తారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, యేసు ప్రభు దగ్గరికి వెళ్తే మన వ్యాధులు పోతాయి, యేసు ప్రభు దగ్గరికి వస్తే మన రోగాలు పోతాయి, యేసు ప్రభు దగ్గరికి వస్తే మన అప్పులు పోతాయి, యేసు ప్రభు దగ్గరికి వస్తే మన సమస్యలు పోతాయి అని అనేకమైన నమ్మకాలతో చాలా మంది ఈ దినాల్లో ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నారు. చూడండి, కానీ ఇక్కడ ఈ కోనేరు అనబడే బెతెస్దా అనబడే కోనేటిలో మనుషులకి ఏముందంట? ఏముంది? స్వస్థత. చూడండి, మనుషులకి స్వస్థత ఉంది. అక్కడే స్వస్థత ఉందా అంటే అక్కడే ఉంది. అది మనం చెప్పిన మాట కాదు, ప్రభు చెప్పాడు. చూడండి, నయమాను కూడా వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? షోమ్రోను పట్టణానికి వెళ్ళాడు నయమాను. వెళితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలీషా ప్రవక్త కూడా ఏమని చెప్పాడు? నువ్వు యోర్దాను నదిలో 7 మారులు మునుగు అన్నాడు. మునుగు అంటే నయమానికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఏంటి? ఇతను దైవజనుడు కదా, ఇతని దగ్గరకు వస్తే ప్రార్థన చేస్తాడు కదా, నా నెత్తి మీద చేతి రాస్తాడు, నా దేహం అంతా నా హస్తంతో ముట్టి లేదా నూనె రాస్తాడేమో, ప్రార్థనలు అనగా నమ్మకం కదా. కొబ్బరి డబ్బా పట్టుకుని వెళ్ళి ప్రార్థన చేయించుకుని అనురాన్ని రాసుకుంటే స్వస్థ వచ్చిందని అందరికీ తెలుసు కదా. అలాగే వస్తాడేమో, ప్రార్థన చేస్తాడేమో, నూనె రాస్తాడేమో, సిలువ కుట్టేస్తాడేమో అని నేను అనుకుంటే, ఇతరేమన్నాడు? మనిషి దగ్గరికి రాలేదు కదా, నాతో మాట్లాడలేదు కదా అని ఏమన్నాడంటే, యోర్దాను అని అనుకుని ఏమన్నాడు? మా దేశంలో నదులు లేవా? ఇంతకంటే గొప్ప నదులు ఉన్నాయి కదా మా దేశంలో అని ఏం చేశాడు? రౌద్రం తెచ్చుకుని. ఎందుకంటే అతను ఎవరన్నా సామాన్య మనుషులు మనకే కోపం వస్తుంది కదా. అతను ఎవరు? సైన్యానికి ఒక సైన్యం, ఎంతమంది సైన్యానికి అతను ఎవరంట? అధిపతి. తను ఏం చేయమంటే సైన్యం అంతా
అది చేయాలి, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి, ఎంతమందిని చంపమంటే అంతమంది ఏది చేయమంటే అది అతను ఆజ్ఞాపిస్తే చేయాలి. అలాంటి సైన్యాధిపతికి ఎంత రౌద్రం వచ్చి ఏం చేశాడట, తిరిగి వెళ్ళిపోయాడు. నిన్న మన మామూలు గారి ఇంటి దగ్గర సంభాషణ జరుగుతూ ఉంటే అక్కడ అంటే రౌద్రం గురించి చెప్తాం. అక్కడ మామూలు గారు ఆ భాష గారు ఫోన్ చేశాడు. 4 సార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తలేదు. ఈ సమస్య ఇది చెప్తామని చెప్పేసి 4 సార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తలేదంట. ఫోన్ ఎత్తకపోతే వీళ్ళు అందరూ చాలా మంది ఉన్నారు, చాలా మాట్లాడుతూ ఉన్నారు. భాష గారికి ఫోన్ చేశాను ఆయన ఫోన్ ఎత్తలేదు. ఇందులో ఒక ఆయన 4 సార్లు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తని భాష గారికి ఎందుకు వెళ్తున్నావు మరి ఏమన్నాడు? ఒక ఆయన అంటున్నాడు, 4 సార్లు ఫోన్ చేశావు, ఎంత చనిపోయాడని తెలుసు, అంతా తెలుసు, అందరికీ తెలిసింది. నువ్వు ఆయనే వచ్చి నేను పలకరించాల్సిన బదులు నువ్వు 4 సార్లు ఫోన్ చేసిన ఫోన్ ఎక్కడికి మరి అని అంటున్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, అరే ఆయన ఏ పరిస్థితుల్లో ఉన్నాడో ఎక్కడున్నాడో తెలియదు, ఫోన్ ఎక్కడుందో తెలియదు, దీనికే ప్రారంభం అయ్యారా అని అన్నాడు. ఆయన నిజం అవునా కదా? చూడండి, అలాగే కొన్నిసార్లు మనకి ఎలాంటి బాధ వస్తుందంటే చిన్న చిన్న విషయాలకే ఇలాంటి బాధ మనకు వస్తూ ఉంటుంది. మనుషులు కదా, అలాగే ఇద్దరు కూడా ఏమైపోయాడు, రౌద్రం తెచ్చుకుని తిరిగి వెళ్ళిపోతూ ఉన్నానండి. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అక్కడ ఏం చేశాడు, దాని పక్కనే ఉన్న మనవాడు మంచి సలహా ఇచ్చాడు. ఏం చేశాడు, మంచి సలహా ఇచ్చాడు. అయ్యా అతను ఏదైనా గొప్ప పని చేయబట్టి నువ్వు చేయవా, మరి ఇంత నేను ఇది చేస్తాను, నీకు దేవుడు స్వస్థతిస్తాడు, నువ్వు నాకు మదిరి కట్టియో లేదు ఇంకోటి ఏదో చేయమంటే నువ్వు ఏం చేసావు, వెనక్కి తిరగకుండా చేసేవాడు కదా, అతను చెప్పింది చాలా చిన్నదే కదా, చేర్చుకోడు కదా అని ఏం చేశాడు, ఎంతో వినయంగా తను వేడుకున్నప్పుడు ఏం చేశాడు, వెంటనే తన మాట చూడండి. తనకున్న నదులన్నింటిలో ఉంటే స్వస్థత వచ్చిందా? రాదు. అక్కడ ఎవరి మాటలు తీసుకున్నాడు, ఎలీషా మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే 7 మార్లు ముందు. ఎందుకు 7 మార్లు ఉంటావు? ఒకసారి ముందే రాదా? ఏమో తెలియదు. కొన్నిటికి కొన్ని వెంటనే మనం తెచ్చుకోవాలి, అంతేగాని ప్రశ్నించడం అనేది కరెక్ట్. అర్థమైందా? నువ్వు వెళ్ళు అంటే వెళ్ళాలి, ఆగు అంటే ఆగాలి, చెయ్యంటే చెయ్యాలి. 7 సార్లు 5 సార్లు మనం చూడాలి, లేదా 3 సార్లు మంచి సంపూర్ణ సంగీతం 3 సార్లు మనం చూడాలి. అక్కడికి లేవు. అక్కడ ఎందుకు దైవజనుడు ఆ మాట మాట్లాడేదే కదా, చేయడమే అన్నట్టుగా అక్కడ తన పనివాడు సలహా ఇచ్చినప్పుడు వెంటనే మునిగాడు. ఏమొచ్చింది? స్వస్థత వచ్చింది. ఎలాంటి స్వస్థత? ఎలాంటి దేహం? పసిపిల్లవాని దేహం లాంటి దేహం వచ్చిందంట. చూడండి, ఆశ్చర్యపడ్డాడు. అదే నేను ఎలా అనుకోలేదు కదా, ఇంత గొప్పతనం ఉంది అనుకోలేదు కదా అని ఆశ్చర్యపడ్డాడు. చూడండి, అలాగే ఇక్కడ కూడా అనేకులు ఎట్టి వ్యాధి వాడైనది ఏం చేస్తున్నారు, బాగుపడి. ఎలా బాగుపడదు? మొదట దగ్గర వాడు బాగుపడుతున్నాడు. దేవుని మందిరానికి మనం వస్తూ ఉన్నాము, మనం ఏం చేయాలంటే మొదటి వ్యక్తులుగా ఉండాలి. అలాంటి వారు ఉండాలి. ప్రార్థనకు వచ్చే విషయంలో మొదటిగా ఉండాలి, ప్రార్థించే విషయంలో మొదటిగా ఉండాలి, పాటలు పాడే వాళ్ళలో మొదటిగా ఉండాలి. అన్ని విషయాల్లో మనం ఎలా ఉండాలి, మొట్టమొదటి స్థానంలో ఉండాలి. అర్థమవుతుందా? మొట్టమొదటి స్థానంలో ఉండాలి. కొంతమంది ఎంతకాలం ప్రార్థనకు వస్తారు కానీ ఒక పాట పాడు, ఒక ప్రార్థన చేయరు, నోరు తెరవరు. ఇప్పుడు వచ్చి ఎన్నాడు వచ్చినా సరే వచ్చామా వెళ్ళాము. లేదా అక్కడ గుంపులుగా ఉన్నారా లేదా, కొన్నిటి దగ్గర ఉన్నారా లేదా, ఎంతకాలం వచ్చినా బాగుంటారు, ఎంతకాలం వచ్చినా బాప్తిసం తీసుకోరు, ఎంతకాలం వచ్చినా సరే మేలు పొందని కుటుంబాలుగా, మేలు పొందని మనుషులుగా ఉంటారు. సంఘంలో అలా ఉండడం కాదు. ఇక్కడ చూడండి, ఈ కోనేరు కూడా ఒక సంఘంగా పోల్చాడు దేవుడు. ఈ దేవదూతలు దేవుని నీళ్లు కదిలించడం అంటే దేవుని సేవకులు. దేవుడు మన కొరకు దేవుడు సేవకులు ఏర్పాటు చేశారు. దేవుని సేవకులు వాక్యం బోధిస్తున్నప్పుడు, దేవుని సేవకులు వాక్యం వింటున్నప్పుడు మన హృదయం కదిలించబడాలి. ఏమవ్వాలి? కదిలించబడినప్పుడు అప్పుడు స్వస్థత. అదే హృదయం తెరవబడకుండా, హృదయం కదిలించబడకుండా, హృదయాన్ని కఠినపరుచుకుని మనం వచ్చి వెళ్ళిపోయే వారిగా ఉంటే స్వస్థత. ఒకవేళ మనం అనుకోవచ్చు, ఆ కోనేటి దగ్గర బలహీనులు ఉన్నారు, ఆ కోనేటి దగ్గర గుడ్డోళ్ళు ఉన్నారు, ఆ కోనేటి దగ్గర గుడ్డోళ్ళు ఉన్నారు, ఓసకాలు చెట్లు కలవాళ్ళు ఉన్నారు, అన్ని బాగానేగా అని మనం అనుకోవచ్చు. అలా అన్నామా?
బాగా లేవు. బాగా ఉంటాం, మనుషులు బాగానే ఉంటాం, కానీ మన హృదయంలో ఇంకా దేవునికి మనం ఏమో లేదు, చోటు ఇవ్వలేని వారిగా ఉంటాం. అందరు కాదు, కొంచెం అదే చూడండి. ఈ మొట్టమొదటి దిగడానికి వీడు దిగే వరకంట ఎవరో ఒకడు ఉంది, మనకు వెళ్ళాలని ఉంది, ఎలా ఉండబట్టే వచ్చాడు, ఎవరో ఒకరు దిగుతున్నారు. మనకు కూడా భక్తి చేయాలని ఉంటుంది, మొదటే ఉండాలి దేవుని కార్యాల్లో, మొదటే ఉండాలి దేవుని పని అనుకుంటాం, కానీ ఏదో ఒకటి ఎవరో ఒకటి అంటాం. తల్లి అంటమో, బిడ్డలు అంటమో, భార్య అంటమో, భర్త అంటమో, బంధువులు అంటమో, సంఘంలో ఉన్నోళ్ళు అంటమో, ఏదో అర్థం వస్తుంది. అవునా? వస్తుంది. విశ్వాస జీవితం అంటే అన్ని ఆటంకాలు. క్రైస్తవ జీవితం అంటే, భక్తి జీవితం అంటే అన్ని ఆటంకాలు. ఆ ఆటంకాలు దాటుకుని ఏం చేయాలి? స్వస్థత కావాలంటే దాటుకుని దిగాలంతే. అంతేగాని నేను వస్తే అలవాటు లేదు, ప్రార్థనకు వస్తే నేను వస్తే అయ్యారు సరిగ్గా ఎక్కలేదు అని మనం అనుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఏం దిగాం? ఆ కోరికలో దిగలేము, మన స్వస్థత రాదు, ప్రభు రక్తంలో కనపడలేము, ప్రభు మాట వాక్యానుసారంగా బ్రతకలేము. మన అన్ని విషయాల్లో కూడా ఏమైపోతామంటే వెనక్కి చూడండి. ఓసకాలు చేతులు పిలవబడతారు. కాళ్ళు అంటే, చేతులు అంటే అన్నీ ఉంటాయి, కానీ ఏం లేవు. పట్టుతో ఉందా? లేవు. లేదా ఉపయోగపడతాడు వాడు? ఎంతకాలం ఎక్కడ ఉంటాడు? మంచంలోనే ఉంటాడు. ఎంతకాలం మంచంలోనే ఉంటాడు. పిల్లలు పుట్టలేదా అంటే పుట్టాడు. ఇలా కొంతమంది మందిరానికి వస్తారు, వెళ్తారు, అంతేగాని ఎలా ఉంటారు? అలానే ఉంటారు. కొంతమంది ఉంటారు, ఇక్కడ ఎవరు ఉన్నారంటే కుంటి వారు ఉన్నారంట. చూడ ఆ కుంటి వాళ్ళు ఏం చేయాలండి? శృంగారమైన దేవాలయం కుంటి వాడు ఏం చేశారంట? వాడు ప్రతి దినం ఎవరో ఒకళ్ళు మోసుకుని వచ్చి కూర్చోబెట్టారంట. అంతే తప్ప వాడంతగా నడిచినారు. అడుక్కోవడానికి ఏం చేశారు? మోసుకుని వచ్చి కూర్చోబెట్టారంట. వాడేవాడు కుంటివాడు. చూడండి, అలాగే మందిరానికి కూడా కొంతమంది ఎలా వస్తారండి? ఎవరో ఒకరు బాగుంటూ వస్తారు, వెళ్ళాలి కనుక వస్తారు, కాళ్ళు ఉంటే కనుక నడవాలి కనుక నడుస్తారు. అలాంటి వాళ్ళు ఏం చేయలేరు. అందుకే కుంటివారంట. చూడండి, గుడ్డివారు. చూడండి, కొంతమంది దేవుడు కళ్ళు ఉంటాయి కానీ చూడలేని కళ్ళు, దేవుని కార్యాలు చూడలేరు, దేవుని కార్యాలు చేయలేరు. చూడండి, ఇస్కరియోతు యోధ గుడ్డోడే మంచిగా. ఏమంటే చెప్పండి, ఇస్కరియోతు యేసు ప్రభు సంఘంలో ఒక ఆయన ఉన్నాడు. ఎవరు నిద్రపోయాలని చెప్పాలి? యేసు ప్రభు సంఘంలో గుడ్డోడు ఉన్నాడు. ఎవరు? ఇస్కరియోతు యోధ అండి. అవునా కదా? యేసు ప్రభు సంఘ సభ్యులు ఎంతమంది? 12 మంది. ఎంతమంది సంఘ సభ్యులు? విశ్వాసులు 12 మంది. ఈ 12 మందిలో ఒక బిడ్డ ఆయన ఉన్నాడు. ఎవరైనా? ఇస్కరియోతు యోధ. ఇస్కరియోతు యోధ కళ్ళునే లేవా? ఉన్నాయి. యేసు ప్రభు అద్భుతాలు చేస్తుంటే చూశాడా లేదా? చూశాడు. మరి రొట్టెలు మిగిలినప్పుడు, తిన్నప్పుడు, మిగిలినప్పుడు పంచుకున్నప్పుడు ఈయన కూడా పంచుకున్నాడా లేదా? పంచుకున్నాడా లేదా? పంచుకున్నాడు. ఇప్పుడు చూసి కళ్ళు చెప్తున్నా నేనంటే కళ్ళు ఉన్నట్టే, కానీ ఉన్నాయా? లేవు. ప్రభుతో ఉన్నాడు, ప్రభుతో తిన్నాడు, ప్రభుతో తాగాడు, కానీ ఏం చేశాడు? పోయిందా వ్యాధి? తన వ్యాధి పోయిందా? కాలేదు. చూడండి, ఒక్కొక్క క్రైస్తవ జీవితాలు ఎలా ఉంటాయంటే ఇలానే ఉంటాయి. ఇలానే ఉంటాయి. దేవుడి కార్యాలు చూస్తారు, దేవుడితో వారి జీవితంలో అద్భుతాలు చూస్తారు, అనేకమైన వాటిలో వారి పాలుభాగస్తులుగా ఉంటారు. కానీ ఏదైనా ఒకటి ఎదురయ్యే వారికి ఏమైపోతారు? గురువారు. వారి జీవితంలో ఏదైనా అనుకోని సంఘటన జరిగిందనుకోండి, ఏం ప్రభు ఏంటి పత్రిక కనపడలేదు, ఏం కనపడతామండి? ఇంకే ప్రార్థనకు వస్తామండి, ఇంకేం మందిరానికి వస్తామండి, ఏం జరిగిందని, లేదా అక్కడికి వస్తే ఏం జరుగుతుందని, లేదా ఆళ్ళెట్టున్నారు వీళ్ళెట్టున్నారు, అందుకే నేను మానేసానండి. చూడండి, అలాంటి వాళ్ళు లేరా? 3 మంది ఉన్నారు. కానీ ఇక్కడ మన జీవితంలో ప్రభువారు అనేక విషయాల్లో దేవుడు మనకి ఏమి ఇచ్చాడంటే అవకాశాలు ఇచ్చాడు. ఇక్కడ ఆ కోనేటిలో దిగడానికి అనేకులు గుంపులుగా వచ్చాడు. చూడండి, దినాల్లో యేసు ప్రభు దగ్గరికి అనేకులు గుంపులుగా వస్తూ ఉంటారు. కానీ అందరూ మేలు పొందే వారిగా ఉన్నారంటే ఎందుకు మేలు పొందట్లేదంటే విషయాలలో ఉన్నది. నువ్వు మేలు పొందకుండా నీకును నీ పాపములే, నాకును నీకు ఏమంటనే నీ పాపాలే అంటనే. అది ఎలాంటి పాపము, అది ఎలాంటి వ్యాధులు నాకు తెలియదు, కానీ ఏమంటున్నాయి అంటే ప్రకృతి మనకే
చూడండి, ఎప్పుడన్నా ఆలోచిస్తున్నామా? మనం అనుకుంటాం మేలు మంది లేకపోవడానికి వాళ్ళు సరిగ్గా ప్రార్థన చేయలేదు, వీళ్ళు సరిగ్గా పర్లేదు, నేనే సరిగ్గా ఇందాక ఆమె చెప్తా ఉంటే నేను అనుకున్నాను అయ్యగారు రాని పక్కన ఉన్నారంటే నేను ఎక్కడ దూరం ఉన్నాను. నేను అనుకున్నాను ప్రభా ఆయనకి దూరం ఉంటున్నాను కానీ నీకు దూరం ఉన్నాను. నేను ప్రార్థన చేసుకున్నా మాట ప్రభా అమ్మకి దూరం ఉంటే ఉన్నాను, నీకు దూరం అయిపోతే నా బతికే దూరం అయిపోయిందయ్యా, నన్ను అలా ఉండనివద్దయ్యా అని ఆ మొక్క ఎనగానే ప్రార్థన చేస్తుంది. అదవుతుందా? అలాగే దేవునికి మనకి ఏమట్టుగా రాకూడదు. అందుకని దేవుడు అన్నాడు నన్ను ఎంబడెంపకూడదు, వాడు ఎవడైనా ఏం చేయాలంట? తన తాను ఉపేక్షించుకుని ఏం ఎత్తుకోవాలి? ఎత్తుకోవాలి, తన సెలవులు ఎత్తుకోవాలి, తన పాపములన్నీ విడిచిపెట్టాలి. తనకి ఏం ఆటంకంగా తల్లి బిడ్డ బంధువులు భార్య ఎవరు ఆటంకంగా ఉన్నారో వారన్నిటిని ఏం చేయాలి? విడిచిపెట్టడం. అంటే ఆ విడిచిపెట్టి వచ్చి ప్రార్థన చేయమంటారు. అర్థమైందా? విడిచిపెట్టమంటే కొంతమంది ఏం చేస్తారు, విడిచిపెట్టి అంటారు భార్య అయిందా ప్రార్థన కంటే ఏం చేస్తారు? అయిందా ప్రార్థనకి అసలు అందరూ రాలేదు, రోజు తెల్లారిపాటికి వెళ్ళాలంటే ముందు ప్రార్థన అని మనకేమైపోతుంది? బాధ వచ్చేది. అదే ఆ విడిచిపెట్టడం కాదు. అమ్మగారు ఆవిడ ఉందని విడిచి ప్రార్థనకి వచ్చానంటే అది లేదు. ఇవాళ ఆచారం కంటే పెద్దగా రావాలనుకున్నా విడిచిపెట్టి వచ్చారు. ఆ విడిచిపెట్టడం కాదు, ఆ విడిచిపెట్టడం. కానీ చూడండి, దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే అనేక విషయాల్లో దేవునికి నమ్మకంగా ఉండాలి. చూడండి, అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు నేను ఏంటంట వ్యాధి కలిగిన వాడు. అది ఎలాంటి వ్యాధో అక్కడ రాయబడలేదు, కానీ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడంట? 38 సంవత్సరాల నుంచి ఉన్నాడంట ఆ మందిరంలో. ఆ మందిరంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు? 38 సంవత్సరాల నుంచి ఉన్నాడు. కానీ ఏమి లేదు, స్వస్థత లేదు. చూడండి, చాలా మంది కొన్ని సంవత్సరాలుగా దేవుని మందిరానికి వస్తూ ఉంటారు, కానీ స్వస్థత ఉండదు. కుటుంబంలో అద్భుతాలు జరుగుతుంది, శరీరానికి స్వస్థత జరిగింది, కానీ హృదయంలో మాత్రం మార్పు జరుగుతుంది. హృదయం మాత్రం దేవుని సన్నిధికి దూరంగానే ఉంటుంది. చూడండి, అప్పుడు చూసి 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 ఎవరి జాలి వచ్చింది? ఎవరి జాలి? యేసు వాడి బిడ్డ చూసి వాడు బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అన్నాడు. చూడండి, వాడు ఎప్పుడు నుంచి ఉన్నాడంట? బహుకాలం నుండి ఉన్నాడన్న సంగతి ఎవరికి తెలుసు? ప్రభువు తెలుసు. నువ్వు అనుకుంటున్నావు నన్ను చూడలేదు, నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను గురించి దేవుడు చూడలేదు అనుకుంటున్నాం. చూస్తున్నాడా దేవుడు? దేవుడు చూసే దేవుడు అండి, వినే దేవుడు, మాట్లాడే దేవుడు. నువ్వు ఎందుకు అనుకుంటున్నావు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నా గురించి ఎవరు ఆలోచించట్లేదు అని ఎందుకు నువ్వు అనుకుంటున్నావు? ఒకవేళ చూడండి, ఆడు బహుకాలం నుండి ఏ స్థితిలో ఉన్నాడు? ఆ స్థితిలోనే ఉన్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఎవరు తెలుసు? ఆయన తెలుసు. ఆయన తెలుసు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నేను ఏ స్థితిలో ఉన్నానో, ఎప్పటి నుంచి ఉన్నానో, ఎలా ఉన్నామో అవన్నీ కూడా ఎవరికి ఎవరు చెప్పగలరు. మనకైతే అందరూ చెప్పాలి, కానీ ఆయనకి ఎవరు చెప్పాలి. నిజంగా ఇక్కడ మీరు ఎలా వచ్చారో, ఏం జరిగింది అసలు ఈ వారం నుంచి మాకు ఏం తెలియదు, మాకు ఎవరు ఏమి చెప్పలేదు. ఒకవేళ ఈ చెప్తే అయ్యారు అనుకుంటారు, అది ఏం కొన్నన్నా ఇప్పుడు ప్రొసెక్టాగా అన్నారు అయ్యారు. మనలో నీకు ఫోన్ చేసేదా? చేయలే. నాకు చేయలేదా అని అంటే నేను అన్నా, మనము ఖాళీ లేదో చేస్తుంటారు, అంతేగాని పోటీ కాదులే అని అన్నాను. అదే ఎవరు ఫోన్ చేయలేదు. అలాగే ఆ బహుకాలం నుండి వాడు ఏం చేశాడట? ఆ స్థితిలో ఉన్నాడని యేసుప్రభు ఎరిగి జాలి కలిగి ఏం చేశాడు? వచ్చేమన్నాడు? స్వస్థపడగలుగుతున్నావా అని అడిగాడు. అడిగితే వాడు ఏమంటూ ఉన్నాడు? ఆ రోగి, అయ్యా నీళ్ళు కదిలింపబడినప్పుడు నన్ను గోనోటిలోనికి దించుటకు నాకు ఎవడో లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయన ఉత్తరమిచ్చింది. కానీ చూడండి, ఆయనకు ఆశ ఉంది, భక్తి చేయాలని ఆశ ఉంది, దేవుడితో బ్రతకాలని ఆశ ఉంది, దేవుడి కొరకు జీవించాలని ఆశ ఉంది. కానీ ఏమని వస్తానే అనుకునేలో ఎవడో ఒకటి అంటారు మన మనసుకోవడం. అవునా కదా? మనం అనుకుంటున్నాం ఎవరేమన్నా పర్లేదు, నేను దేవుడితో బిడ్డలతో ఉండాలని తీర్మానం తీసుకుంటున్నాం. కానీ మనకంటే ముందు కూడా వస్తున్నాను అని చూస్తున్నాం.
చూస్తున్నాం వాళ్ళకి ఆయన నేను ఎన్ని చేసినా వాళ్ళే కనపడతారు అనుకుంటున్నా నేను తిరిగిపోతున్నాను. ఎవరు అనలేదు స్వస్థత. ఎప్పుడైనా నువ్వు స్వస్థపడకోవాలనుకుంటే, నీకు మేలు కావాలనుకుంటే, నువ్వు మంచి భక్తి చేయాలనుకుంటే, నువ్వు దేవునితో నడవాలి అనుకుంటే ఏం చేయాలి? ఎవరేమనుకున్నా సరే కానీ వాడికి విశ్వాసం ఏంటంటే వెళ్ళిపోయాడా తిరిగి వెళ్ళిపోమా. ఇంకెందుకు ఇది నేను ఇక నా వల్ల కాదు స్వస్థపడటం, నేను మేలుకోవాలో నాకు స్వస్థత రాదు అని అనుకుని వాడు వెళ్ళిపోలేదు. కానీ ఆ విశ్వాసం అంతగా ఉంది. మంచి సీనియర్ విశ్వాసం. విశ్వాసే కానీ ఏ విశ్వాసం? అందుకనే నిరీక్షణ, విశ్వాసం, ప్రేమ ఈ మూడు గొప్ప వాటిలో శ్రేష్టమైంది. కానీ మనవాడు మూడింట్లో వాడుకున్నాడు. ఏమో దేనిలో ఉన్నాడు? మంచి విశ్వాసం. ప్రభు వస్తాడు, నన్ను చూస్తాడు, నన్ను స్వస్థిస్తాడు, నన్ను దింపుతాడు. ఒక ఎంత నమ్మకమో ఈ నమ్మిక చప్పుడే నీకు కలుగుతుందా కానీ ప్రభు అనలేదు. నమ్మాలి, దేవుడిని నమ్మాలి, దేవుని కార్యాలను నమ్మాలి. కానీ చూడండి, ఇతను పలకరించాడు, స్వస్థత కావాలని అడిగాడు. అడగగానే తను కూడా ఏం చెప్పాడు? అయ్యా నాకు ఆశ ఉంది, నాకు ఎంత ఆశ ఉంది, చాలా మనకి ఎంత భక్తి చేయాలి, ఎంత ప్రార్థన చేయాలి. నేను కూడా అనుకున్నాను ఈ నెల అనుకుని ఈ సంవత్సరం ప్రార్థన చేసుకున్నాను. ప్రభా నేను ఈ సంవత్సరం ఎలా ఉండాలి, ఎలా ఫస్ట్ నుంచే నన్ను దోసుకుంటూ వెళ్ళిపోయింది. అదే నమ్మదు ఏం లేదు ఇంకా భక్తి. చూడండి అనుకుంటాం మనం చాలా ఆశపడు, చాలా భక్తి చేయాలి, ఎవరేమన్నా పట్టించుకోకూడదు, ఎన్నో ఆశలు ఉంటాయి. కానీ ఏం చేస్తారు తెలుసా? అవ్వలేని ఆశలు అనుకునే విరిగి మనకు పోరాటాలు మొదలెడతాయి. మన పోరాటాలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఈ గుండోళ్ళగా ఓసకాలు చేతులు, సంఘంలో ఓసకాలు చేతులు కలిగి ఉండకూడదు, గుడ్డివారిగా ఉండకూడదు, గుంటివారిగా ఉండకూడదు. చూడండి ఒకడు అంటారు, అరే వీడు ఎందుకు బతికాడు, ఎందుకు పుట్టాడు, నాకు అర్థం ఉపయోగం లేదు. కాబట్టి మంచి 10 మంది ఇక్కడ ఉంటారు. నిన్న ఆవులందరూ సెలవు పడతా ఉన్నారు. అందుకే నేను వేసుకు మాట చెప్పాను, మీరు పాముల వల్లే వివేకంగా, పాములు లాగా నిష్కపటం లాగా ఉన్నారు. నేనేం చేసినా ఏ విషయాల్లో నేను చేయలేదు, నేనేం చేయాలి అదే చేసిన కాబట్టి పక్కన వచ్చింది. వంట అయిపోయింది, అందరూ అయిపోయింది, భోజనం చేస్తాను, సెలవు పడతా పెడతాను, కాకేస్తాను. నేను మాట ఎవరిని బయటకు తెచ్చుకున్నాను. ఏంటంటే మగపిల్లల తల్లందరూ సెలవు పడి నేను చెప్పిపోతున్నాను, ఎవరిని బయటకు వచ్చి నేను చేయలేదు. నా చేతులు అందులో అది ఆచార సంబంధమైన పని నేను చెప్పి అంటూ నాకు తెలుసు. ఆ మాట చెప్పాను అక్కడ పోవాలి వెళ్ళకుండా ఆ మాట వెళ్ళడం పక్కకు దొరకొచ్చు. గంట దాకా అక్కడ కనుక వీళ్ళందరూ క్యారెట్ పెడతారు, ఆమె గెలవండి. నేను నిద్రపోయినట్టు నిలబడుకుంటుంది. ఒక ఆమె వచ్చింది, లేపింది, నాకు నిలబడుతుంది, లే అంటుంది. అంటే నేను నిలబడుతుంది. ఒక ఆమె రోజులే పాపం మనిషి పెట్టుకుంటుంది. నాకు నిలబడి నాకు తెలుస్తుంది, నా చేతులు అందులో ఉండకూడదు అనుకున్నాను. తర్వాత అంతా అయిపోయిన తర్వాత వేటమ్మా ఇది చేసేవాడిని. అంతే, నేను నా పిల్లలకి నేను ఇంట్లో పెళ్లి చేశాను, కానీ నేను ఎవరికి ఏది చేయలేదు. అంటే చూడండి, అలాగే మనం ఏం చేయాలంటే తప్పించుకోవాలి. అంతేగాని నాకు అప్పగించారు కనుక నేను అయిపోయేదాకా నేనే మొత్తం బద్దలు వేసుకున్నానంటే నయ్యపోయే సత్తం అంకేం మొత్తం. చూడండి, లోకం క్రైస్తవులు ఉన్నప్పుడు, మన అందరిగా ఉన్నప్పుడు అనేకమైన పరిస్థితులు, అందరూ ఆటంకాలైన బతుకు మార్చేది. నేను పోనొచ్చి బాగా చనిపోయారు, ఆయన వచ్చేసాం. ఇప్పుడు రేపు గురువారం కార్యక్రమం, రేపు ఎవరైతే గురువారం కార్యక్రమానికి వస్తారో వారే నా బంధువులు అంటున్నారు. ఇక్కడ ఎలా ఉండాలా? ఎలా ఉండాలండి? శోధనలు అనేకమైన వస్తాయి. నేను ఫోన్ చేసింది ఒక ఆమె కానీ ఎట్లా అంటుంది, నేను ఫోన్ చేసింది. సరే అంటే అంటుంది, అన్నా సరే మనం ఏం చేయాలి? దేవుడిని వాక్యానుసారంగా బ్రతకాలి. దేవుడు దానికి నియమించాడు. ఇన్నన్నా మేము ప్రేమిస్తాం, ప్రేమంటుంది విన్నాం. అతని ఏది ఆ పరిస్థితుల్లో చేయి ఏమన్నా అనుకోండి ఆయన చెప్పినాం. మన పరిస్థితులు వస్తాయి. ఏది వచ్చినా సరే మనం ఎవరి పరకు నిలబడాలి? దేవుడి పరకు నిలబడాలి. ఇది పందెపు రంగం. అపోస్తలుడు పౌలు అన్నాడు, నా పరుగు నేనేం చేస్తా ఉన్నాను, నేను ఏ పోరాటం ఉన్నాను, విశ్వాసం అనే పందెపు రంగంలో ఉన్నాను నేను. ఈ పందెపు రంగంలో నేనేం చేయాలి? ఓపికతో ఓపిక ఉండాలి. క్రైస్తవ జీవితం అంటేనే ఓపిక. ఈ ఓపిక శరీరంలో ఓపిక కాదు. ఏ ఓపిక కావాలి? ఓర్పు అనే ఓపిక కావాలి, సహనం అనే ఓపిక కావాలి. ఇవి లేకపోతే పరిగెత్తుతామా? పరిగెత్తలేక అందరూ వెళ్తారు, కానీ ఎంతమందికి వచ్చిందమ్మా? 5 తెలుసా లేదా? అంతమంది పరిగెత్తే వాళ్ళందరికీ తెలుసా లేదా? ఎంతమంది గెలుస్తారని?
ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్. ముగ్గురికి వస్తాయని మాత్రం తెలుసు. కానీ ఎంతమంది దాదాపు 100 మంది ఉంటారు, 50 మంది ఉంటారు, అందరూ పరిగెత్తారు. ఎందుకంటే నేనే, నాకు కావాలి ఫస్ట్ ప్రైజ్, నాకు కావాలని ఆపడు పరుగు. ఎక్కడ దాకా పరిగెత్తాలి అక్కడ దాకా పరిగెత్తారు. క్రైస్తవ జీవితం కూడా అంతే. అంతేగాని ఆయన చెప్తారులే కానీ ఆ మానవులు ఎక్కడైంది, ఆయన చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అని అనుకున్నాం అనుకో, మనం ఏమైపోతున్నాం, ఆగిపోకూడదు. ఆగిపోతే మనం ఏ జాగ్రత్త చెప్తాం తెలుసా? ఈ బెదిస్తా కొనేటి ఎవరున్నారు? గుడ్డోళ్ళు, మోసకాలు చేతులు కలిగిన వారు ఎవరు మందిరంలోనే ఉన్నారు. మనం కూడా ఆ జాగ్రత్తలో మిగిలిపోతాం. నేను అలా ఉండడానికి దేవుడు నిన్ను నన్ను రక్షించుకోలేదు. రక్షించబడి బలారాధన తీసుకుంటున్నాం, బాప్తిసం తీసుకున్నాం, ప్రభుత్వం నిబంధన చేశాం. బాప్తిసం తీసుకున్నాడు ఏమని నిబంధన చేశాం? ఎన్ని శ్రమలు వచ్చినా, ఏది వచ్చినా తండ్రి యొక్క కుమారుడు యొక్క నామంలో ఏం చేశాం? తీసుకున్నాం. దేవుడితో వాగ్దానం చేశాం లేదా? మనం చేశాం. దేవుడితో వాగ్దానం చేశాం. ఈ వాగ్దానం ఏమైపోకూడదు, మనం చనిపోకూడదు. ఈ వాగ్దానం మనం చిక్కుపోతే ఉండకూడదు. అబ్రహాం ప్రార్థన చేశాడు, ఆ వాగ్దానాన్ని ఎన్నడూ చెప్పుకోలేదు. అలాగే మనం కూడా దేవుడికి ఒక వాగ్దానం తీసుకోవాలి, ఒక నిబంధన చేసుకోవాలి. ఎంతకాలం ప్రభావ నేను స్థితిలో పడి ఉండాలి, నేను ఎప్పుడు మారుమనసు పొందాలి, నేను ఎప్పుడు నీ బిడ్డగా మారాలి. లేదా నీ భారతదేశం తీసుకున్నాను కానీ బల్లారాధన ఉండలేకపోతున్నాను. ఏమి నాకు ఆటంకాలు ఉన్నాయి, ఏంటి నేను జయించలేకపోతున్నాను అని మనం ఏం చేయాలి? ప్రార్థన చేసుకోకుండా నాకు పరిస్థితిలో ఉండలే, నేను బాగా చేయలేనులే అని ఆగిపోయాం అనుకోండి. మరి ఎప్పుడు మనం ఒప్పుకునే, ఎప్పుడు ఆ మోటార్ తీసేసేది ఎప్పుడు? ఆయన ఎక్కుతాడు ప్రయాణం బుక్కు ఎక్కి ఎక్కడికి ఎక్కుతాడు? ఈయన కొనకాయ అక్కడి నుంచే వెళ్ళిపోతుంది ఆ మోటార్ వెళ్ళకుండా కింద పడుతుంది. అలాగే మన జీవితంలో కూడా ఒక్కొక్క మెట్టు ఎక్కుతా ఉన్నప్పుడు మళ్ళా ప్రతి బలహీనత ఏమైపోతా ఉంటాయి, కిందకి జారిపోతా ఉంటాయి. మనం ఎక్కలేదు అనుకోండి, ఎక్కడ నేర్చుకోలేదు అనుకోండి, ఏమొస్తున్నట్టు ఆ మూటని, ఆ బలహీనతలని మూటని మనం మోస్తూనే తిరుగుతా ఉంటాం. అంటే చూడండి ఎంతమంది ఈ దినాల్లో క్రైస్తవులుగా పిలువబడుతున్న అనేకులు ఈ మూటలు మోస్తూనే కొనసాగిస్తూ ఉన్నారు. పెద్దల్ని తీసుకెళ్ళిపోయిన తర్వాత బ్యూటీ పార్లర్ ఏం లేదు, ఎక్కడి కట్టానే ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మా పాసం గారు ఆ విశ్వాసం వచ్చిందంట. వచ్చి గబగబా మేము పాపం రెడీ చేయాలి. ఎవరికుంటే ఆలోచన ఉంటుంది కదా, వచ్చిందంట. సరే రెడీ చెప్పి శాతం రెడీ చేసినట్టు 2,000 అన్నారు. మా నాన్న అర్థం కావట్లేదండి, ఒకటి దొరుకుతానున్నాను. సరే కానీ మేము ముందు అప్పుడు పక్కలేసి తీసుకొచ్చాం, మీరు రెడీ చేద్దండి. ఈ పిల్లలు ఏం చేశారు, మొత్తం రెడీ అయిపోయారు, లోపల రెడీ అయిపోయారు. ఈ విషయం మా దగ్గర రెడీ చేసేసి ఏమొచ్చుంటే రెడీ ఇదేంటి మేము వస్తే రెడీ చేయాలంటే మీరు రెడీ ఏం చేశారు? ఆయన వెళ్ళి కూడా తండ్రిగా మాట్లాడుతుంది. ఏమని? మీరు ఎక్కడో క్రైస్తవులనే చెప్పి చేసుకున్నారు, వాళ్ళతో మాకు అసలు పసకట్లేదు అంటున్నాను. నాకు పసకట్లేదు, వాళ్ళకి మనకు కావట్లేదు అంటున్నాను. ఎందుకు కలిసిందండి? అందుకే ప్రభు చెప్పాడు, ఒక కత్తిలో 2 వరలు, ఒక కూరలో 2 కత్తులు ఏమో చూడండి. 2 కత్తులు కూడా కత్తి అయిపోయింది, ఇదొకటి అయిపోయింది, అదొకటి అయిపోయింది. క్రైస్తవులు ఎన్ని సిద్ధాంతాలు, ఎన్ని ఆచారాలు, పేరు మాత్రం క్రైస్తవులు. చూడండి ఎక్కడ వాళ్ళే రెడీ చేస్తారంటే వాళ్ళే 2 వేలు తీసుకుంటారు. ఆయన అన్నాడు, నేను వచ్చాను ఏం చేస్తామా అన్ని చదివితేటం వచ్చేలా చేయమంటే, ప్రార్థన చేయమంటే నాకు అన్ని నాకు ఏం చేస్తాం మౌనం ఉంటున్నాను. వ్యాపారానికి ఇచ్చేది చెప్తున్నావు అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నారా? హిందువులే కదా మనం. హిందువుల సాంప్రదాయం ఏంటంటే వ్యాపారం చెప్తే అది చేయడం అని కూడా అదే పద్ధతిలో ఉండిపోయారు. ఆయన అంటున్నారు మాట తప్పులో ఉంది. ఆ పద్ధతిలో మేము కూడా అదే చేస్తాం. అన్నీ చేపిస్తారు దగ్గరుండి, అన్నీ చేపిస్తున్నామా? ఇది వ్యాపారం చేయించినట్టు అన్నీ చేపిస్తుంది దగ్గరుండి వాస్తవం. అనేక రకాలైన క్రైస్తవ సిద్ధాంతాల్లో గుణాలు మనుషులు కుంటి వారిగా ప్రభువుని అంగీకరిస్తున్నారు, కానీ వాక్యానుసారం వారు అనేకులు ఉన్నారు. మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనకి ఎంత గొప్ప ఆధిక్యతలు ఇచ్చాడు తెలుసా, ఎంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు తెలుసా.
దేవునితో నడిచేవారుగా, దేవుని వాక్యానుసారంగా బ్రతికే కృప దేవుడు ఇచ్చింది. నా మాట చెప్తావు నేను అనుకున్నాను ప్రభా. నామకార్థ క్రైస్తవులుగా ఒప్పుకోకుండా నీ కొరకు నమ్మకంగా బ్రతికే అవకాశాన్ని నాకు ఇచ్చారు ప్రభా అని దేవుని చాలా మంది ప్రార్థన ప్రార్థన అంటారు. ఎందుకు అడిగో లోకంలో ప్రార్థన పేరు లేదు కానీ ఎందుకు చేసేవాళ్ళుగా ఉన్నాం. దేవుడిని మహిమపరిచే అవకాశం నీకు వచ్చింది. ఆయన చేయలేకపోతాం, ఉపయోగించుకోలేకపోయాడు. ఎందుకంటే నా వల్ల కాదు, నేను నా ఇక్కడ ఎంత మహిళ నా వల్ల ఇలా చెప్తే రాత్రి రాత్రి చెప్పి ఏమన్నా భవిష్యత్తు కోసం ఏం పోయింది, ఆస్తులన్నీ పోయినాయి కదా, ఆస్తులు పోయినాయి కదా, భవిష్యత్తు కోసం పంతాల కోసం ఆస్తులన్నీ పోయినాయి. ఇంకా ఆ బీజం ఆయన సాగలేదు, ఆ బీజం ఇంకా చావలేదు, ఆ ఊళ్ళో ఉంటున్నాయి కనుక, ప్రభు రక్తంలో కడగబడలేదు కనుక ఇంకా అది చావలేదు లేదనుకున్నాం. మన ప్రభు రక్తంలో కడగబడ్డాం అనుకుంటున్నాం. మరి నాలో ఆ బీజం పోయిందా, లోకము పాపము శాపము ఆ బీజం కనుక మనలో పోకపోతే మనం ప్రభు బిడ్డగా మార్చబడింది. ఇక్కడ చూడండి, దేవుడు నాకు ఎంతో గొప్ప పంపించాడు. మన యొక్క బహుకాలం నుండి ఆ స్థితిలో ఉండడం ఆయనకి ఇష్టం కాదు. మనం ప్రభువుని చూడాలి, ప్రభు మాట మనం వినాలి, ప్రభు చిత్తం చేయాలి. జక్కయ్యలాగా మనం కూడా ఎదురున్న అబ్రహాము కుమారుడే, ఎదురున్న అబ్రహాము కుమారుడే జక్కయ్య ఎలా అనిపించుకున్నాడు, మనం కూడా అనిపించుకోవాలి. అనుకోవచ్చు నన్ను ఎవరు చూడట్లా, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. ఆగారు కూడా అనుకుంది, ఆగారు కూడా అనుకుంది, వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? చాలా దగ్గర ఉండకూడదు, చాలా పెట్టి బాగా తప్పుకోకూడదు, నేను అసలు ఏ ఒక బిడ్డలు కనకూడదు అని అనుకుని ఏమైపోయింది, అది వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయింది. ఎవరో అరణ్యంలో కూర్చుంది. అరణ్యంలో కూర్చుంటే దేవుడు చూశాడా లేదా? చూశాడు, కేకేశాడు. కేకేసి ఏమన్నాడు తెలుసా? ఆగారు ఏమొచ్చింది నీకు? ఆ మాట నాకు నవ్వొస్తుంది. ఆ మాట మనుషులు వెళ్ళాలనుకుంటున్నాం ఇలా. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆగారిని చేసి ఏమొచ్చింది నీకు, ఎందుకు నువ్వు ఎక్కడున్నావు? ఎక్కడికి వెళ్తామంటే వెళ్ళి నీ యజమాని రాని దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి, అడిగి మడిగి ఆమె ఏం చెప్పిందో అది చేయి. మాట చదువుతున్నాం అది కాలంలో అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి, అది కారణం 21:17, అది కారణం 21 అధ్యాయము 17వ వచనంలో మాట్లాడదాం. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి ఆగరును పిలిచి, చూసి, ఆగరు నీకేమి వచ్చినది, భయపడకుము, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. చూడండి ఏం చేశాడంట, అయితే ఇది రెండోసారి పారిపోవడం. అసలు డెలివరీ అవ్వకముందు పారిపోయింది ఒకసారి, అంతకుముందు పారిపోయింది. పారిపోయినప్పుడు అప్పుడు చెప్తాడు, నువ్వు వెళ్ళి నీ యజమాని దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి, అడిగి మణి ఉందని చెప్తాడు. చూడండి, అక్కడ ఆగారు ఏడుస్తూ ఉంటే, ఆ పిల్లవాడు ఏడుస్తూ ఉంటే దేవుడు చూశాడా లేదా? 16:9. 16:9. అప్పుడు యెహోవా దూత 16:8 సారాయి దాసిన ఆమె ఎక్కడి వచ్చింది, ఎక్కడికి వెళ్తున్నావు అడిగినందు నా యజమానుడు సారాయి పారిపోతున్నాడు. యెహోవా దూత యజమానుడు రేపు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండమని. చూడండి, చూశాడు లేదండి ఆగండి, దేవుడు చూశాడు. ఎందుకు అమ్మాయి మంచి విశ్వాస క్రైస్తవురాలా కాదు, ఐగుప్తీయురాలు బానిసగా వచ్చింది. ఆమెను చూసి ఆ బాధ చూశాడు దేవుడు. నిన్ను చూడ, నన్ను చూడ చూస్తాడు. మన అందరినీ చూసే దేవుడిని కలిగిన మనము ఇంకా ఎందుకు చూడలేని వారిగా, నడవలేని వారిగా, వినలేని వారిగా, మన ఎందుకు గుడ్డివారిగా, ఎందుకు పనికిరాని వారిగా మనం ఉంటున్నాం. అందరం సంఘాలు చూడండి, అలా ఉండడం కోసం దేవుడు నన్ను పిలవలేదు. చూడండి, ఆగారు వెళ్ళింది. తర్వాత యజమానురాలు దగ్గరికి వెళ్ళి దేవుడు చెప్పిన మాట విని భయపడి ఏం చేసింది, ఆ బిడ్డను కనే వరకు. తర్వాత మళ్ళీ బాధ వచ్చింది, మళ్ళీ వెళ్ళిపోయింది. మళ్ళీ దేవుడు చూశాడు,
అప్పుడు తిరిగి వెళ్ళలేదు కానీ అప్పుడు ఏం చెప్తున్నాడు, ఈ బిడ్డలు కూడా నేను పిలుస్తాను. గొప్ప జనంగా చేస్తాను, నువ్వేమి భయపడద్దు, భయపడద్దు. దేవుడు ఎవరు విడిచిపెట్టినా దేవుడు మనం విడిచిపెట్టే దేవుడు కాదు. ఒకరి తల్లి ఒకరిని మరచలేమో కానీ నేను నిన్ను మరవను విడబాయని చెప్పిన మా దేవుడు మనకి విడిచిపెట్టే దేవుడు కాదు. మనం ఎలా ఎత్తుకుంటాడంటే ముదిమి వచ్చి వారికి మనం ఎత్తుకునే దేవుడు అయినాడు. మనం దేనికి భయపడద్దు, ఎవరి విషయం చింతించద్దు, ఎవరి విషయం బాధపడద్దు. దేవుని వాక్యానుసారంగా నేను బ్రతకడానికి నాకు ఏవి అడ్డంకులు ఉన్నాయో ప్రభా, ఏవి నేను దేవునితో నడవకోకుండా నాకు ఏ పరిస్థితులు ఆటంకంగా ఉన్నాయో ప్రభా, నేను ముందు దానికి ఉండాలనుకుంటున్నాను కానీ నేను తిరగలేకపోతున్నాను, నేను వెళ్ళాలనుకుంటున్నాను చేయాలనుకుంటున్నాను చేయలేకపోతున్నాను సహజ స్వభావాన్ని బట్టి. అని మనం ఏం చేయాలి, ప్రతిదినం ప్రభుతో మాట్లాడాలి. ప్రతిదినం ప్రభుతో మాట్లాడితే ఆగారిని చూసిన దేవుడు, ఆగారికి సహాయం చేసిన దేవుడు నీ జీవితంలో నా జీవితంలో మనకి ఏం చేస్తాడు, సహాయం చేస్తాడు. దేవుడి మాట గురించి